హే గైస్, ఎలా ఉన్నారు మీరంతా? మీరు చూస్తున్నారు యూటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈ రోజు ఈ వీడియోలో మీకోసం ఒక మంచి లోన్ అప్లికేషన్ తీసుకొని వచ్చాను. అండ్ ఈ అప్లికేషన్తో మీరు అప్ టు 4 lakh వరకు పర్సనల్ లోన్ ఏమో ఈజీగా అయితే తీసుకోవచ్చు. ఎస్ గైస్, చాలా ఈజీగా ఈ అప్లికేషన్లో మీకు లోన్ అనేది వచ్చేస్తుంది. అండ్ దీనికోసం మీకు కొన్ని డీటెయిల్స్ అండ్ కొన్ని డాక్యుమెంట్స్ ఇస్తే చాలు మీకు అప్ టు 4 lakh వరకు లోన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ దీంతో పాటు మీకు 2 lakhs వరకు పే లెటర్ లిమిట్ కూడా వస్తుంది. అండ్ ఈ పే లెటర్ తో మీరు ఆన్లైన్ షాపింగ్ ఈజీగా 2 lakh వరకు చేయొచ్చు. అండ్ మీకు ఆన్లైన్ షాపింగ్ మీద 2 lakh వరకు మీకు 0% ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎస్ గైస్, 0% ఇంట్రెస్ట్ మీకు కట్టాలి ఆన్లైన్ పే లెటర్ తో. అండ్ పర్సనల్ లోన్ లో అయితే మీరు ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది. అండ్ ఈ పర్సనల్ లోన్ మీకు అప్ టు 3 to 18 months వరకు అయితే టెన్యూర్ ఈజీగా తీసుకోవచ్చు ఈఎంఐ కోసం. సో గైస్, ఈ లోన్ అప్లికేషన్ డౌన్లోడ్ లింక్ ఏమో మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చేసాను. అక్కడ నుంచి వెళ్ళి మీరు ఈ లోన్ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేసి మీకు ఆల్ పర్మిషన్స్ ఎలో చేయమంటారు. అక్కడ మీరు ప్రొసీడ్ మీద క్లిక్ చేసి ఆల్ పర్మిషన్స్ ని ఎలో చేసేయండి. నెక్స్ట్ మీరు ఫోన్ నెంబర్ అక్కడ వేసేసి మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీతో మీరు మీ ఫోన్ నెంబర్ ని వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ మీకు రిఫరల్ కోడ్ అని వస్తుంది. రిఫరల్ కోడ్ లో మీరు స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది కదా, ఈ కోడ్ ఏమో మీరు రిఫరల్ కోడ్ లో రాసేయండి. అండ్ ఈ రిఫరల్ కోడ్ వల్ల మీకు అప్రూవల్ త్వరగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ లో మీరు ఫుల్ నేమ్ వేయాలి. ఎస్ గైస్, మీ పాన్ కార్డ్ మీద ఎలా ఉంది ఫుల్ నేమ్, సేమ్ టు సేమ్ అలాగా ఫుల్ నేమ్ అక్కడ వేసేయాలి. అండ్ కింద మీరు పాన్ కార్డ్ నంబర్ వేసేయండి. నెక్స్ట్ కింద మీరు డేట్ ఆఫ్ బర్త్ వేసేసి ఈమెయిల్ అడ్రస్ వేసేయండి. అండ్ నెక్స్ట్ మీరు ఎంప్లాయ్మెంట్ టైప్ లో అయితే సెల్ఫ్ ఎంప్లాయిడా లేకపోతే అన్ఎంప్లాయిడా లేకపోతే జాబా అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు చెక్ మై ఎలిజిబిలిటీ మీద క్లిక్ చేయండి. అక్కడ మీరు క్లిక్ చేయగానే నాకు చూడండి 2,50,000 వరకు అయితే నాకు ఆఫర్ అప్రూవల్ వచ్చింది. ఎస్ గైస్, 2,50,000 వరకు నేను లోన్ అయితే ఈ అప్లికేషన్తో ఈజీగా తీసుకోగలుగుతాను. సో ఇప్పుడు నెక్స్ట్ మీరు అన్ని డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఏమేమి ఫిల్ చేయాలి మొత్తం చెప్తాను. సో ఈ వీడియో మొత్తం చివరి దాకా చూడండి గైస్. అండ్ లోన్ అప్లికేషన్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను, అక్కడ నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ మీకు లోన్ ఎందుకు కావాలని సెలెక్ట్ చేయమంటున్నారు. సో ఇక్కడ మీకు లోన్ కోసం కావాలా లేకపోతే ఇన్వెస్ట్మెంట్కి కావాలా లేకపోతే ఇన్సూరెన్స్ కావాలా. సో మనకి లోన్ కోసమే కావాలంటే మనం లోన్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయగానే సెక్యూరిటీ క్వశ్చన్స్ అడుగుతారు. మదర్ ఫస్ట్ నేమ్ అడుగుతారు. సో అక్కడ మీ మదర్ ఫస్ట్ నేమ్ వేసేసి యువర్ జాబ్ అండ్ బిజినెస్ స్టార్ట్ ఇయర్ అడుగుతారు. అంటే మీరు జాబ్ లేదంటే బిజినెస్ ఎప్పుడు ఏ ఇయర్ లో స్టార్ట్ చేస్తారో అక్కడ మీరు టైప్ చేసేయండి. అండ్ కన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్ మీద మీరు క్లిక్ చేసి మీరు 4 digit ఏమో ఎంపిన్ సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలాగైతే మీకు మొత్తం యాప్ ఏమో ఓపెన్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మీరు కంప్లీట్ ప్రొఫైల్ నౌ మీద క్లిక్ చేయండి. అక్కడ మీరు క్లిక్ చేసేసి పాన్ నంబర్ వేసండి. కింద మీరు జెండర్ సెలెక్ట్ చేసుకోండి, మేలో ఫీమేలో. అండ్ నెక్స్ట్ మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అక్కడ మీరు సెలెక్ట్ చేసి మ్యారేజ్ స్టేటస్ ఏమో మ్యారీడ్ లేకపోతే సింగల్ అది సెలెక్ట్ చేసి ఫోన్ నంబర్ వేసేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. నెక్స్ట్ మీరు పిన్ కోడ్ వేయాలి. అండ్ కింద మీ లొకేషన్ సెలెక్ట్ చేసి కరెంట్ అడ్రస్ ఏముందో మీకు ఫుల్ కరెంట్ అడ్రస్ అక్కడ వేసేయండి. తర్వాత మీరు రెంటెడ్ హౌస్ లో ఉంటున్నారా లేకపోతే ఓనెడ్ హౌస్ లో ఉంటున్నారా, హూ యూ లైవ్ విత్ లో మీ ఫ్యామిలీతో ఉంటున్నారా లేకపోతే మీ ఫ్రెండ్స్ తో ఉంటున్నారా, అది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మీరు కరెంట్ అడ్రస్ లో ఎన్ని సంవత్సరం నుంచి ఉంటున్నారా లేకపోతే ఎన్ని మంత్స్ నుంచి ఉంటున్నారా అక్కడ మీరు సెలెక్ట్ చేసేయాలి. అండ్ కింద మీరు కంటిన్యూ టు నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ మీరు మీ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ మొత్తం అక్కడ మీరు సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ లో అయితే మీ బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతారు. సో మీ బ్యాంక్ అకౌంట్ నంబరు, మీ బ్యాంక్ పేరు, మీరు మొత్తం ఫుల్ డీటెయిల్స్ మీ బ్యాంక్ ది ఇచ్చేసి నెక్స్ట్ మీకు కింద అయితే 3 months వరకు బ్యాంక్ స్టేట్మెంట్ అప్లోడ్ చేయమంటారు. అండ్ మీ దగ్గర పీడిఎఫ్ లో మీ అకౌంట్ స్టేట్మెంట్ ఉంటే అది మీరు అప్లోడ్ చేసింది, లేదంటే మీరు లాగిన్ విత్ నెట్ బ్యాంకింగ్ మీద క్లిక్ చేసేసి అక్కడ మీ అకౌంట్ ని క్రియేట్ చేసేసి మీరు నెట్ బ్యాంకింగ్ తో ఈజీగా లాగిన్ అవ్వచ్చు. లేదంటే బెస్ట్ మీరు 3 months స్టేట్మెంట్ పీడిఎఫ్ ఏమో అప్లోడ్ చేసేస్తే అది చాలా అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ మొత్తం డీటెయిల్స్ మొత్తం సబ్మిట్ చేసిన తర్వాత మీ పని మొత్తం అయిపోయింది. నెక్స్ట్ మీకు ఎంత లోన్ కావాలో నెక్స్ట్ స్టెప్ లో అడుగుతారు. సో మీకు ఎంత లోన్ కావాలో అది మీరు సెలెక్ట్ చేసి ఎన్ని మంత్స్ వరకు టెన్యూర్ పెట్టుకుంటారు అంటే ఈఎంఐ టెన్యూర్ పెట్టుకుంటారు అది మీరు సెలెక్ట్ చేసి అండ్ ప్రొసీడ్ మొత్తం చేసిన తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ లో మీకు కావాల్సిన లోన్ అమౌంట్ ఏమో ఈజీగా వచ్చేస్తుంది ఇన్స్టెంట్ గానే. సో ఈ విధంగా మీ ఈ అప్లికేషన్ తో మీరు అప్ టు 4 lakh వరకు లోన్ తీసుకోవచ్చు. అండ్ పే లెటర్ లిమిట్ మీకు 2 lakhs వరకు వస్తుంది. అండ్ పే లెటర్ మీద మీకు 0% ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ ఈజీగా మీకు నచ్చిన ఈఎంఐ లోన్ టెన్యూర్ అయితే తీసుకోవచ్చు. సో గైస్, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి వెళ్ళి మీరు ఈ లోన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇలాంటి ఇంకా లోన్ వీడియోస్ కోసం మన వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేద్దాం. టేక్ కేర్.